నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 16, 2025 ఆదివారం రోజు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతోంది, అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఆదివారం కావడం వల్ల రవి ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఏ అంశంలో ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక ఈ రోజు ప్రత్యేకంగా సూర్యుడి రోజు కాబట్టి శక్తికి ప్రాముఖ్యత ఇస్తాడు. దీంతో పాటు ఆత్మవిశ్వాసము మరియు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చంగా ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు రాజయోగము, శక్తి, ధైర్యము, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక లాభాలు. ఇందాక చెప్పిన ఫలితాలు ఆదివారం రవిగ్రహం ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు మొత్తం అన్ని గ్రహాలు ఈరోజు ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మీ రాశిలో 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధన ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ మాటల్లో ప్రభావితంగా ఉంటుంది. మీ మాటల వల్ల అన్ని పనులు చేయించుకోగలుగుతారు. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సపోర్టు, కొత్త ప్రణాళికలు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యదేవుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్య గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉండడం మూలకంగా ఈ రోజు మీరు కేంద్రంగా మారుతారు. అంటే మీరే సెంట్రల్ ఐకాన్ గా మారే అవకాశం ఉంది. అదృష్టం మీ వైపు తిరుగుతూ ఉంటుంది. పనుల్లో సత్వరంగా అంటే పనులు ఫాస్ట్ గా అవ్వడంతో పాటు ప్రేమ విషయాల్లోనూ దాంపత్యంలోనూ సంతోషం గోచరిస్తోంది. ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక శరీరానికి కొంత విశ్రాంతి అనేది ఈ రోజు అవసరము. పరిహారంగా పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అనగా సూర్య భగవాను ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. ఈ రోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొన్ని పనుల్లో ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ ఫలితం మాత్రం శుభప్రదంగానే ఉండబోతోంది. దూర ప్రాంతపు స్నేహితుల నుంచి శుభవార్త అందుకుంటారు. మానసికంగా కొంత శాంతి సమన్వయాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. సాయంత్రం తరువాత మీకు శుభదినం ఆరంభమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మానసిక అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సూర్యదేవుడు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి జలార్పణ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు నీలి రంగు.